మరొకసారి పాపం ఈ ఈ ఈ సంబంధించినటువంటి వీళ్ళది ఒక విషాదకరమైనటువంటి ఘటన. ఎందుకంటే వీళ్ళ సంబంధించినటువంటి వాళ్ళు మొన్న వాళ్ళ సొంత సంబంధించిన అక్క పెళ్లి అయితే వాళ్ళందరూ కూడా వచ్చినటువంటి వాళ్ళు చేసినటువంటి హడావిడి కావచ్చు, వాళ్ళు చేసినటువంటి డాన్స్ కావచ్చు, వాళ్ళు చేసినటువంటి హడావిడి కావచ్చు, మరోసారి సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉంటే అవన్నీ చూసినటువంటి జనాలు సైతం కూడా కన్నీరు పెడతా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు చనిపోయినటువంటి తీరు ఆ విధంగా ఉన్నది. చివరిగా వాళ్ళు లోపట లోపట కంకర మొత్తం అంతా కూడా కప్పిన తర్వాత కంకర కప్పిన తర్వాత జేసీబీలు వచ్చి తోడితే వాళ్ళు ఉన్నటువంటి అక్క చెల్లెలకు సంబంధించినటువంటి మృతదేహాలు బయటపడ్డాయి. చూడు ఏ ఏ విధంగా ఎంత దారుణమైనటువంటిదో. సో ట్రక్కులో ఉన్నటువంటి సుమారుగా 16 టన్నులకు సంబంధించినటువంటి అదంతా కూడా కంకర. అంటే ఒక మనుషుల మీద పడ్డ తర్వాత ఏ విధంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. చాలామంది పీకల వరకు కూరుకుపోయినటువంటి కేవలం పైకి ఒక తల మాత్రమే కనపడ్డటువంటి వాళ్ళంతా కూడా ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొని పోలీసుల సహాయం కోసం ఆర్ధనాదాలు కావచ్చు, జేసీబీలు వచ్చేంత వరకు కూడా మా ప్రాణాలు రక్షించాలని చెప్పేసి కూడా వాళ్ళు సైగ చేసేటువంటి స్థితిలో కాదు, కేవలం నోటితోటి అరుచుకుంటూ వాళ్ళ గొంతులంతా కూడా పోయేలా అరుచుకుంటూ వాళ్ళు చేసినటువంటి ఒక ఆర్ధనాదాలంతా కూడా స్థానికులను కూడా ఒక పక్కన వాళ్ళందరిని కూడా కన్నీటి పర్యంతం చేసింది అనుకోవచ్చు. వాళ్ళని చేసేది ఏమీ లేదు. వాళ్ళని సగానికి ఎక్కువగా వాళ్ళు కూడుకపోయినటువంటి ఈ దశలో వాళ్ళు కనీసం బయటికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా పైనుంచి ఇంకా కంకర వస్తూ ఉన్నది. ఇక వాళ్ళని ఇక చేసేటువంటిది ఇంకేం లేదు ఇక. సో జేసీబీలు వచ్చి పెద్ద ఎత్తున కూడా జేసీబీలు వచ్చి తోడిన తర్వాత మాత్రమే వాళ్ళందరూ కూడా ప్రాణాలని రక్షించుకోగలిగారు. ఒకసారి మరోసారి చూపెట్టేటువంటి ప్రయత్నం చేయి. దగ్గరగా అంటే వాళ్ళు అక్క చెల్లెళ్ళు ఏ విధంగానైతే ఇప్పటివరకు చావు వరకు కలిసి ఉన్నారో, చావులో సైతం కూడా వాళ్ళు కలిసి ముగ్గురు ఏ విధంగానైతే ఆ చనిపోయినలో సేమ్ బాడీలు సైతం కూడా వాళ్ళకు సంబంధించినటువంటి డెడ్ బాడీలు సైతం కూడా ఒకరి పక్కన ఒకరి వాళ్ళందరినీ కూడా పేర్చినటువంటి ఈ స్థితి చూసినట్టయితే ఎవరికైనా కానీ మానవత్వం ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికైనా కానీ కన్నీళ్లు వచ్చేటువంటి స్థితే ఉంటుంది. ఈ ఈ ఏ కుటుంబానికి కూడా ఇటువంటి కష్టం రాకూడదని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. ఎందుకంటే 20 ఏళ్ళుగా అల్లారు ముద్దుగా పోషించి వాళ్ళకి పెళ్లిళ్ళు చేద్దామన్నటువంటి టైంలో చిన్నప్పటి నుంచి 20 ఏళ్ళుగా వాళ్ళే లోకం అని చెప్పేసి బ్రతికినటువంటి ఆ కుటుంబానికి ఈ శోకం ఎవరికి ఏ కుటుంబానికి కూడా ఈ శోకం ఉండకూడదు, ఇటువంటి పరిస్థితి రాకూడదు. సో చూడొచ్చు, చాలా దారుణమైనటువంటి సంఘటన. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.